క్రీస్తు ప్రభువునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము మంగళవార్త మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. నేటి దివ్య గ్రంథ పఠనాలు, మొదటి పఠనము యెషయా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనం వరకు, మరియు 8వ అధ్యాయము 10వ వచనం. రెండవ పఠనం హెబ్రీలకు రాసిన లేఖ 10వ అధ్యాయము 4వ వచనం నుండి 10వ వచనం వరకు, మరియు సువిశేష పఠనం లూకాసు సువార్త 1వ అధ్యాయము 26వ వచనం నుండి 38వ వచనం వరకు. లోకానికి శుభము జరిగిన ఒక గొప్ప శుభ సందేశ పండుగను జ్ఞాపకం చేసుకుంటూ ఈనాడు యావత్ శ్రీ సభ శుభ సందేశ పండుగను లేదా మంగళవార్త మహోత్సవాన్ని ఘనముగా కొనియాడుతూ ఉంది. క్రైస్తవ విశ్వాసంలో అత్యంత ముఖ్యమైన వేడుకలలో ఈ పండుగ ఒకటి. మంగళవార్త మహోత్సవం యొక్క ప్రధాన సందేశం దేవుని ప్రేమ మరియు మానవ జాతికి దేవుడు అందించినటువంటి రక్షణ. యేసుక్రీస్తు యొక్క జననము ద్వారా దేవుడు తన కుమారుడిని ఈ లోకానికి పంపి మన పాపముల నుండి మనల్ని రక్షించటానికి సిద్ధముగా ఉన్నాడు అని ఈ పండుగ మనకు తెలియజేస్తూ ఉంది. ఈ మహోత్సవమును జరుపుకుంటున్న మనమందరము దేవునికి అసాధ్యమైనది అంటూ ఏమీయూ లేదు అని గ్రహించి దృఢముగా మనము విశ్వసించాలి. ఈ మంగళవార్త మహోత్సవం సందర్భంగా మనమందరము దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క రక్షణను ఈరోజు గుర్తుంచుకోవాలి. మనము దేవునకు కృతజ్ఞతలు తెలుపుతూ దేవుని యొక్క బోధనలను, దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుడు మనకు అందించేటటువంటి దైవాదేశాలను, సందేశాలను మనమందరము కూడా నిత్యము అనుసరించాలి. నేటి మొదటి పఠనము యెషయా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం నుండి 14 వచనాలు యేసుక్రీస్తు జననానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రవచనాన్ని మనము ఆలకిస్తూ ఉన్నాము. యెషయా 7వ అధ్యాయము 14వ వచనంలో ప్రవక్త ఒక కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానువేలు అని పేరు పెట్టును అని ప్రవచించటం మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రవచనం మంగళవార్త మహోత్సవం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవటంలో మనకి ఎంతగానో సహాయపడుతూ ఉంది. ఇమ్మానువేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం. ఈ ప్రవచనం యేసుక్రీస్తు జననాన్ని సూచిస్తుంది. యేసుక్రీస్తు కన్యక అయిన మరియ ద్వారా జన్మించాడు మరియు యేసుక్రీస్తు ద్వారా దేవుడు మానవాళితో ఉన్నాడు. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనములో దేవుడు మనతో ఉన్నాడు అనే మాట మళ్ళీ మనకి కనిపిస్తూ ఉంది. ఇది దేవుడు తన ప్రజలతో ఎల్లప్పుడూ ఉంటాడని మరియు వారికి సహాయము చేస్తాడు అని తెలియజేస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి రెండవ పఠనాన్ని మనము హెబ్రీలకు రాసిన పత్రిక నుండి ఆలకిస్తూ ఉన్నాం. 10వ అధ్యాయము 4వ వచనం నుండి 10వ వచనాలు యేసుక్రీస్తు యొక్క బలియాగము యొక్క ప్రాముఖ్యతను గూర్చి ఈ వచనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఇది మంగళవార్త మహోత్సవం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవటంలో ఈ వచనాలు మనకు ఎంతగానో సహాయపడతాయి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో ఇలా చదువుతూ ఉన్నాం. ఎద్దుల మేకల రక్తము ఏనాటికిని పాపములను తొలగింపలేదు అని చూస్తున్నాం. ఇది పాత నిబంధనలో అర్పించబడిన జంతు బలులు పాపాలను పూర్తిగా తొలగించలేవు అని మనకి చూపిస్తూ ఉంది. అలాగే 10వ అధ్యాయము 5వ వచనం నుండి 7 వచనాల్లో యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు ఆయన దేవుని చిత్తాన్ని చేయడానికి వస్తూ ఉంటాడు అని వ్రాయబడి ఉంది. ఆయన జంతు బలికి బదులుగా తనను తాను బలిగా అర్పించటానికి వచ్చి ఉన్నాడు. అలాగే
10వ అధ్యాయము 10వ వచనంలో యేసుక్రీస్తు ఒకే ఒక శరీర బలి అర్పణ చేత మనమందరమును పాపముల నుండి శాశ్వతముగా పవిత్రులుగా చేయబడితిమి అని వ్రాయబడి ఉంది. ఇది యేసుక్రీస్తు బలియాగము మన పాపాలకు శాశ్వతమైన పరిష్కారాన్ని అందిస్తుందని తెలియజేస్తూ ఉంది. ఈ వచనాలు యేసుక్రీస్తు జననము మరియు బలియాగము దేవుని ప్రణాళికలో ఒక భాగమని, మరియు ఇది మానవాళికి రక్షణను అందించటానికి ఉద్దేశించబడినది అని మనకి స్పష్టంగా తెలియజేయుచున్నది. ఈ వచనాలు మంగళవార్త మహోత్సవం యొక్క ప్రాముఖ్యతను మరియు యేసుక్రీస్తు జననము మరియు బలియాగము యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవటానికి మనకి ఎంతగానో తోడ్పడుతూ ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇశ్రాయేలు ప్రజలు మెస్సయా కోసము ఎదురు చూస్తూ ఉన్నటువంటి సమయము, కాలం. ఆయన వస్తాడని, తమను రక్షిస్తాడని వారంతా ఎంతగానో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. క్రీస్తు వచ్చినప్పుడు లోకరక్షకుడు ఆయననని వారు గుర్తించలేకపోయారు, విశ్వసించలేకపోయారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు పతనమైన మానవాళిని రక్షించి తిరిగి మోక్షద్వారము విప్పి దైవ ప్రణాళిక చొప్పున తన బిడ్డలమైన నరులను తన చెంతకు చేర్చుకునే నిమిత్తము, అలాగే వేదాలలో ప్రవక్తలు పలికిన పలుకులు నెరవేర్చుటకు యావే ప్రభు సిద్ధపడుతూ ఉన్నాడు అని ఈ పండుగ మనకు తెలియజేస్తూ ఉంది. సమయము పరిపక్వము కాగా తదుపరి 6వ మాసమున దేవుడు దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రదానము చేయబడిన గలిలియ సీమలోని నజరేతు గ్రామంలో నివసిస్తున్న మరియ అనబడు కన్యక వద్దకు తన దేవదూతను పంపుతూ ఉన్నారు. మరియమ్మ నిష్కలంకమైనదిగా, జన్మ పాపము సోకని పవిత్రగా దేవుడు ముందుగానే ఆమెను ఏర్పాటు చేసుకున్నారు. మంచి పనికి మంచి మార్గమును ఎన్నుకోవటం దేవుని నైజం. గాబ్రియేలు మరియ చెంత వినమ్రతతో దర్శనమై, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, దేవుడు నీకు తోడయున్నాడు అన్న మాటలతో మరియ పరవశించిపోయింది. సాక్షాత్తు దేవుడే తన దూత ద్వారా వర్తమానము పంపటము ఆమె పవిత్రతకు, సౌశీల్యతకు గొప్ప తార్కాణముగా, సూచనగా ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, కానీ అంతటిలో నీవు గర్భము ధరించి ఒక కుమారుని కనదవు అని దూత అన్నప్పుడు మరియా కలవరపడింది. ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత మరలా, మరియమ్మ నీవు భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనదవు, ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన ద్వారా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అని దేవదూత మరియమ్మతో పలకటం చూస్తూ ఉన్నాం. అంతటా మరియమ్మ, నేను పురుషుణ్ణి ఎరుగను కదా, ఇది ఎట్లు సాధ్యమగును అని దూతను ప్రశ్నించింది. అందుకు ఆ దూత సమాధానంగా, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును అని పలకటం మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకు మరియమ్మ ఇలా సమాధానమిచ్చింది, ఇదిగో ప్రభుదాసిరాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని ప్రభువు మాటలను విధేయించింది. తనను తాను దేవునికి పునరంకితము చేసుకుంది. ఆ క్షణమే క్రీస్తు శకానికి శుభారంభము పలికినది. విర్రవీగే సాతానుకు విరుగుడు మందు చేశాడు ప్రభువు. నిజమైన దేవుడుగా, నిజమైన మానవుడిగా, దైవరాజ్యము అయినటువంటి ప్రభువు నవమాసాల్లో ఇది తొలి క్షణము మరియు పరిశుద్ధ గర్భములో అంకురించినటువంటి అద్భుతమైనటువంటి క్షణాలు. ఆ క్షణమే మరియ తల్లి దేవుని తల్లిగా మారింది.
మొదటి క్రైస్తవురాలిగా ఆవిర్భవించింది. ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి దేవదూత మాటలకు అట్లే జరుగునుగాక అంటూ దీశాలిగా నిలబడింది. ఆమె సహృదయం, ఉదార స్వభావము, త్యాగమయ జీవితంలో దేవాతి దేవుడు తనతో వాసమై అంచెలంచెలుగా ఎదిగి విశ్వజ్యోతిగా ఈ లోకంలో ఉదయించటానికి తన సంపూర్ణ సహకారాన్ని దేవునికి అందించింది మరియ తల్లి. ఆమె జీవితము పవిత్రతకు నిలయం, పరిశుద్ధతకు ఆలయం. తత్ఫలితముగానే తాను తండ్రికి ప్రియమైన బిడ్డగా, కుమారునికి తల్లిగా, పరిశుద్ధాత్మ పత్నిగా ఎంపిక చేయబడింది. వినయ విధేయతలకు ఆదర్శము ఆమె జీవించినటువంటి జీవితం. తండ్రి ఆజ్ఞలకు లోబడి కుమారుడిని సైతము త్యాగము చేయటానికి ఆ తల్లి సిద్ధపడింది. ప్రభువు పడే శ్రమలను చూస్తూ ఊరకుండిపోయింది ఈ లోక రక్షణార్థమై. ఆమె ఔదార్యము, వినయము ఎంతో శ్లాఘనీయమైనవి. ప్రియ సహోదరి సహోదరులారా, రక్షణ చరిత్రలో తన వంతు పాత్ర సంపూర్ణముగా ఆ తల్లి నిర్వహించింది. మరియా మనందరికీ అమ్మ. ఆ అమ్మను ఆశ్రయిద్దాం. అమ్మ ద్వారా దేవుని యొక్క దీవెనలను మనము పొందుదాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదంతా దేవుని అపారమైన ప్రేమకు, కరుణకు తార్కాణం. అందుకే పునీత బెర్నర్దీను గారు ఇలా అన్నారు: దేవుడు మానవాళికి అనుగ్రహించిన అత్యున్నత స్థానం మరియను తన తల్లిగా ఎంపిక చేసుకోవటమే. వేద పండితుడు అయిన పునీత ఆల్బర్ట్ గనుడు ఇలా అన్నారు: మరియా దేవుని తల్లి కాకపోయినచో ప్రభుతో ఆమె ఐక్యమై ఉండేది కాదు. మరియమాత ఒకసారి పునీత జత్రుథమ్మకు కలలో కనిపించి ఈ విధముగా అన్నది: ఇదిగో ప్రభు దాసిరాలను అని నేను చెప్పినప్పుడు నేనెంతో ఆనందించాను. నేను దేవుని తల్లినని నా పేరిట వేడుకున్న ప్రతి ఒక్కరికి అదే ఆనందాన్ని పంచుతాను అని వాగ్దానం చేసింది. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితాలలో కూడా ఇది జరగదేమో అని సందేహిస్తున్నప్పుడు, మనోవ్యధకు గురి అవుతున్నప్పుడు, దిగాలుగా ఉన్నప్పుడు, మనము సంకోచంలో ఉన్నప్పుడు, మనము నలిగిపోతూ ఉన్నప్పుడు, ఆందోళనకు గురి అవుతున్నప్పుడు మనము దేవుని యందు విశ్వాసము ఉంచాలి. మరియ తల్లి ఏ విధంగానైతే దేవుని యొక్క వాక్కును, దేవుని యొక్క సందేశమునందు విశ్వాసము ఉంచి దాన్ని దృఢముగా విశ్వసించి పాటించిందో, అలాంటి ఒక గొప్ప దృఢమైన విశ్వాసాన్ని మనందరము కూడా పుణికిపుచ్చుకోవాలి. ప్రభువు ఏది చేసినా మన మంచికే చేస్తారు అనే ఒక దృఢ నమ్మకము మనలో ఉండాలి. దేవుడు సమస్త పీడల నుండి ఒక గొప్ప మహాకార్యమును చేసి నన్ను విడిపించగలడు అనేటటువంటి ఒక గొప్ప విశ్వాసము మనలో ఉండాలి. క్రీస్తు ప్రభువును కన్య మరియమ్మ గర్భమున జన్మింపచేయటానికి కూడా ఇదే కారణము కదా అని మనం ఎప్పుడు కూడా సమాలోచన చేయాలి. మనల్ని బంధకాల నుండి విడిపించటానికి, నరకమున నశించిపోకుండా పాప క్షమాపణను దయచేసి నిత్య జీవములో నిత్యము జీవింప చేయటానికి ఇదంతా మన తండ్రి దేవుడు తన ఏకైక కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు ద్వారా ఈ భూమి యందు జన్మింపచేసి, సామాన్య మానవునిగా జీవింపచేసి, శిలువ మరణము పొంది తరువాత ఉత్థానమైన తరువాత తండ్రి కుడి పార్శ్వమున, తండ్రి కుడి ప్రక్కన సింహాసనమును అధిష్ఠించి మనకు తీర్పు చెప్పుటకు ఈ కార్యమునంతా కూడా చేసి ఉన్నారు అని మనందరము ఈరోజు ధ్యానించాలి. అటువంటి శుభ సందేశ పండుగను, అటువంటి గొప్ప మంగళవార్త మహోత్సవాన్ని ఈరోజు మనం జరుపుకోవటం నిజముగా మనము ఎంతో అదృష్టవంతులము, భాగ్యవంతులము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శుభ సందేశ పండుగ నుండి మనము ఈ సందేశాన్ని నేర్చుకోవాలి. దేవుని కార్యములకు మనము ఎల్లప్పుడూ కూడా తలొంచి ఉండాలి. ఆయన కార్యాలు నెరవేర్చడానికి ఎన్ని శ్రమలు అయినా మనము భరించటానికి సిద్ధంగా ఉండాలి. దేవునికి దాసులమైపోవాలి. అప్పుడే దేవుని యొక్క కృప మనపై ఉంటుంది. యేసు ఇమ్మానువేలువై మన రక్షణ కొరకు తన ప్రణాళికను నెరవేర్చారు. మనతో ఉన్నారు, మనకు రక్షణను తీసుకొని వచ్చారు. అదేవిధంగా మనము కూడా దేవుడు మనకు ఇచ్చినటువంటి జీవితాలను ఆయన ప్రణాళికను బట్టి
సంపూర్ణము చేయటానికి, పరిపూర్ణముగా జీవించటానికి మనము ప్రయత్నం చేయాలి. విచ్చలవిడిగా జీవించటానికి కాదు ఈ జన్మను దేవుడు మనకు ఇచ్చినది. దేవునకు దాసుడనై దాసురాలై ఆయన ప్రణాళికను నెరవేర్చటానికి మనం ఈ లోకములో ఆనందముగా, సంతోషముగా, క్రీస్తు విశ్వాసులుగా బాధ్యత కలిగి మనము జీవించటానికి ప్రయత్నం చేయాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మరియమాతను మనము గౌరవిస్తూ ఉన్నాం. ఆమె దేవుని ఎడల చూపినటువంటి అపారమైనటువంటి విశ్వాసమును, విధేయతను, ఆమె భక్తిని, ఆమె వినయ విధేయతలను మనము ఈరోజు కొనియాడుతూ ఉన్నాము. ఆ సుగుణాలను మనము కూడా పుణికిపుచ్చుకొని మరియ తల్లి వలె పరిశుద్ధముగా, పవిత్రముగా దేవుని యొక్క సందేశానికి, దేవుని యొక్క ప్రణాళికకు తలొంచి మనము కూడా జీవించాలి. దేవుడు మనకు ఇచ్చినటువంటి బాధ్యతలను సక్రమముగా నెరవేరుస్తూ ఈ లోకములో మంచి క్రైస్తవ జీవితాన్ని జీవించటానికి ప్రయత్నం చేయాలి. అలాగే మన అపరాధములను గురించి, మన పాప జీవితమును గురించి ఆత్మ పరిశీలన చేసుకొని ఈ శుభ సందేశ పండుగ రోజున మనము మారు మనస్సు పొందుకోవాలి. దేవుని చిత్తాన్ని మనం స్వచ్ఛముగా, హృదయపూర్వకంగా స్వీకరించాలి. అందుకే ఈ సృష్టిలో నేను జన్మించాను అనే ఒక గొప్ప ఆలోచనతో దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ దేవునికి దాసులమై జీవించటానికి ఎన్ని కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా దేవుని చిత్తాన్ని మనవంతు మనము నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలి. మరి మంగళవార్త మహోత్సవాన్ని ఘనముగా, సంతోషముగా, ఆనందముగా కొనియాడుతూ ఉన్నటువంటి మనందరము ఆ మరియ తల్లి వలె మనము కూడా దేవుని చిత్తాన్ని అంగీకరించి, స్వీకరించి దానికి అనుగుణముగా ఈ లోకములో జీవించటానికి ప్రయాసపడదాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.